హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ చూద్దామండి. లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ ఏప్రిల్ మంత్ సంబంధించినటువంటి పూర్తి నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్ మొత్తం కూడా ఇక్కడ చూద్దాం మనం. సో చాలా 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 ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఇది డైలీ న్యూస్ పేపర్స్ నుంచి సేకరించినటువంటి బిట్స్ ఇవి. సో క్వశ్చన్ టు ఆన్సర్ ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈజీగా మీరు గుర్తుంచుకునే అవకాశం ఉంటుంది. ప్లస్ మీకు ఏమైనా డౌట్ ఉంటే స్క్రీన్ షాట్ తీసి మళ్ళీ ఒకసారి చూసుకోండి మీరు, ఓకేనా. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే, ఇటీవల రాకెట్ ఇంజన్ల కోసం కార్బన్ నాజిల్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది అంటే ఆన్సర్ ఇక్కడ వచ్చేసి ఇస్రో అండి. ఇస్రో అనే సంస్థ తయారు చేయడం జరిగింది. నెక్స్ట్, ఐఎంఎఫ్ ప్రకారం ఫైనాన్షియల్ ఇయర్ 2024-25కి భారతదేశ జీడిపి వృద్ధి అంచనా ఎంత అంటే ఐఎంఎఫ్ అనేది 24-25కి భారతదేశం యొక్క జీడిపిని ఎంతగా అంచనా వేసింది ఐఎంఎఫ్ అనేది చూస్తే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ 6.8 అండి. చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ అంచనాలపైన క్వశ్చన్ ఉంటుంది, కాబట్టి ఈ అంచనాలు కూడా మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూస్తే, ఇటీవల ఇస్రో ఏ సంవత్సరం నాటికి శిథిలాలు లేని స్థలాన్ని సాధించాలని నిర్ణయించింది అని చూస్తే ఇక్కడ ఆన్సర్ 2030. నెక్స్ట్, ఇటీవల వార్తల్లో కనిపించిన గయా BH3 అంటే ఏమిటి? ఆన్సర్ స్టెల్లార్ బ్లాక్ హోల్ అండి. గయా BH3 అంటే ఏంటంటే ఇక్కడ స్టెల్లార్ బ్లాక్ హోల్. నెక్స్ట్, ఇటీవల DRDO ఎమర్జింగ్ టెక్నాలజీస్ అండ్ ఛాలెంజెస్ ఫర్ ఎక్సోస్కెలిటన్ పై మొదటి అంతర్జాతీయ వర్క్షాప్ను ఎక్కడ నిర్వహించింది? ఇటీవల DRDO ఎమర్జింగ్ టెక్నాలజీస్ అండ్ ఛాలెంజెస్ ఫర్ ఎక్సోస్కెలిటన్ మొదటి అంతర్జాతీయ వర్క్షాప్ను ఎక్కడ నిర్వహించింది అంటే ఆన్సర్ బెంగళూరు అండి. నెక్స్ట్, ప్రపంచ వారసత్వ దినోత్సవం 2024 యొక్క థీమ్ ఏంటి? ఆన్సర్ ఇక్కడ వైవిధ్యాన్ని కనుగొనండి మరియు అనుభవించండి అనేది దీని యొక్క థీమ్గా చెప్పవచ్చు మనం. నెక్స్ట్, తిరంగా బర్ఫీ ఇటీవల GI ట్యాగ్ను పొందింది. ఇది ఉత్తరప్రదేశ్లోని ఏ నగరానికి చెందింది? తిరంగా బర్ఫీ అనేది ఇటీవల జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ని ఇక్కడ ట్యాగ్ను పొందడం జరిగింది. అది ఏంటని చూస్తే ఇక్కడ వారణాసి అండి. వారణాసి చెందినటువంటి ఈ తిరంగా బర్ఫీ అనేది వారణాసికి చెందినటువంటి. నెక్స్ట్, ఇటీవల అత్యాధునిక సబ్మెర్సిబుల్ ప్లాట్ఫారం ఫర్ అకౌంటింగ్ క్యారెక్టరైజేషన్ అండ్ ఎవాల్యుయేషన్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? స్పేస్కు సంబంధించి అండి. సో ఇది ఏ రాష్ట్రానికి సంబంధించిందంటే కేరళ రాష్ట్రానికి సంబంధించింది. నెక్స్ట్, ఇటీవల వార్తల్లో కనిపించే లీఫ్ లిట్టర్ ఫ్రాగ్ ప్రధానంగా ఏ అడవిలో కనిపిస్తుంది? లీఫ్ లిట్టర్ ఫ్రాగ్ అనేది ప్రధానంగా ఏ అడవిలో కనిపిస్తుంది అంటే ఆన్సర్ ఇక్కడ బ్రెజిలియన్ అట్లాంటిక్ రెయిన్ ఫారెస్ట్ అండి. బ్రెజిలియన్ అట్లాంటిక్ రెయిన్ ఫారెస్ట్. నెక్స్ట్, ఇటీవల వార్తల్లో కనిపించిన సలాస్ వైగోమెజ్ అంటే ఏమిటి అని చూస్తే ఇక్కడ ఆన్సర్ ఆగ్నేయ పసిఫిక్ మహాసముద్రంలో ఓసియానిక్ రిడ్జ్ అండి. ఓసియానిక్ రిడ్జ్. నెక్స్ట్, వరల్డ్ లివర్ డే 2024 యొక్క థీమ్ ఏమిటి? ఇలాంటి థీమ్స్ అనేవి కూడా చాలా అడుగుతున్నారు ఈ మధ్యకాలంలో జరిగినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, కాబట్టి థీమ్స్ కూడా మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. దీని యొక్క థీమ్ వచ్చేసి మీ కాలేయాన్ని ఆరోగ్యంగా మరియు వ్యాధిరహితంగా ఉంచండి అనేది దీని యొక్క థీమ్. నెక్స్ట్, ఇటీవల మాల్కమ్ ఆదిశేషయ్య అవార్డు 2023కి ఎవరు ఎంపికయ్యారు? ఇది ఇటీవల కాలంలో అంటే ఏప్రిల్ మంత్ సంబంధించి ఇవ్వడం జరిగింది. ఇది 2024 అయినా కూడా 2023కి సంబంధించి 2024లో ఈ అవార్డు ఇవ్వడం జరిగింది, కాబట్టి మీరు గుర్తుంచుకోవాలి. సో మాల్కమ్ ఆదిశేషయ్య అవార్డు 2023కి ఎంపికైన వారు ఎవరంటే ఇక్కడ ఉత్సవ పట్నాయక్ అండి. నెక్స్ట్, ఇటీవల వార్తల్లో చూసిన లక్ష్మణ తీర్థ నది ఏ నదికి ఉపనది? ఇటీవల వార్తల్లో చూసిన లక్ష్మణ తీర్థ నది అనేది ఏ నదికి ఉపనది అంటే ఇక్కడ కావేరి నదికి ఉపనది. నెక్స్ట్, ఇక్కడ ఇటీవల వార్తల్లో కనిపించే GPS స్పూపింగ్ అంటే ఏమిటి అంటే ఇక్కడ ఆన్సర్ తప్పుడు సంకేతాలతో GPS రిసీవర్లను మార్చడం అనేది స్పూపింగ్గా చెప్పవచ్చు మనం. నెక్స్ట్, డ్రాగన్ ఫ్లై రోటర్ క్రాఫ్ట్ మిషన్ ఇటీవల వార్తల్లో కనిపించింది. ఏ అంతరిక్ష సంస్థతో అనుసంధానించబడింది ఇది అని చూస్తే ఆన్సర్ ఇక్కడ మనకు నాసా అండి. డ్రాగన్ ఫ్లై రోటర్ క్రాఫ్ట్ మిషన్ అనేది ఏ అంతరిక్ష సంస్థతో అనుసంధానించబడింది అంటే నాసాతో అనుసంధానించబడింది.
నెక్స్ట్ న్యూఢిల్లీలో పెద్ద పరిశోధన కేంద్రాన్ని నిర్వహించడానికి భారతదేశం ఇటీవల ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ రష్యా అండి. నెక్స్ట్ ఇటీవల ఏ దేశం ప్యోల్జీ-1-2 యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ క్షిపణిని పరీక్షించింది అని చూస్తే ఇక్కడ ఆన్సర్ ఉత్తర కొరియా అండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి కూడా. ఓకేనా. నెక్స్ట్ మనం చూద్దాం, ఇటీవల వార్తల్లో కనిపించే కాప్రీ సిటీ ఏ దేశంలో ఉంది? ఇటీవల వార్తల్లో కనిపించే కాప్రీ సిటీ అనేది ఏ దేశంలో ఉంది అని చూస్తే ఇక్కడ ఇటలీ. నెక్స్ట్ ఇటీవల నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఎన్ఎస్జీ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారని చూస్తే మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి నలిన్ ప్రభాత్ అండి. నలిన్ ప్రభావత్ అనే వ్యక్తి ఇక్కడ మనకు ఎన్ఎస్జీ డైరెక్టర్ జనరల్గా నియామకం కావడం జరిగింది. నెక్స్ట్ చూస్తే ఇటీవల వార్తల్లో చూసిన నగోర్నో కరాబక్ ప్రాంతం ఏ పర్వత ప్రాంతంలో ఉంది? ఆన్సర్ ఇక్కడ దక్షిణ కాకస్ శ్రేణి అండి. దక్షిణ కాకస్ శ్రేణిలో ఈ నగోర్నో కరాబక్ అనే ప్రాంతము ఉన్నది. నెక్స్ట్ ఇక్కడ ఇటీవల వార్తల్లో కనిపించే సెంగ్ సిహాంగ్, ఇటీవల వార్తల్లో కనిపించే సెంగ్ కిహ్లాంగ్ పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటున్నారు? వివిధ రాష్ట్రాలకు సంబంధించిన పండుగలపై క్వశ్చన్ అడుగుతున్నారు కాబట్టి ఇది కూడా అక్కడ గుర్తుంచుకోండి. దీనికి ఆన్సర్ వచ్చేసి మేఘాలయ అండి. నెక్స్ట్ ఇటీవల FIDE క్యాండిడేట్ టోర్నమెంట్ను గెలుచుకున్న అతిపిన్న వయస్కుడైన చెస్ ప్లేయర్ ఎవరు? ఆన్సర్ ఇక్కడ డి గుకేష్ అండి. నెక్స్ట్ ఇక్కడ ఇటీవల తూర్పు నౌకాదళ కమాండ్ యొక్క కార్యాచరణ నియంత్రణలో తూర్పు తీరంలో ఏ సాయుధ దళం ఎక్సర్సైజ్ పూర్వీ లెహార్ని నిర్వహించింది? ఎక్సర్సైజ్ పూర్వీ లెహార్ను నిర్వహించింది ఏ సైన్యం అంటే ఆన్సర్ ఇక్కడ ఇండియన్ నేవీ అండి. ఎక్సర్సైజ్ పూర్వీ లెహార్ అనే పేరుతోటి ఏ సాయుధ దళం నౌకాదళ విన్యాసాలు నిర్వహించిందని చూస్తే ఇక్కడ సాయుధ దళ విన్యాసాలు నిర్వహించిందంటే ఇండియన్ నేవీ. నెక్స్ట్ త్రిస్పూర్ పూరం ఒక గొప్ప ఆలయ పండుగ, ప్రధానంగా ఇది ఏ రాష్ట్రంతో సంబంధం కలిగి ఉంది? త్రిస్పూర్ పూరం అనేది ఒక గొప్ప ఆలయం పండుగ అంటే ఇది, మరి ఇది ఏ రాష్ట్రంతో సంబంధం కలిగి ఉందని చూస్తే ఇక్కడ ఆన్సర్ కేరళ అండి. కేరళ రాష్ట్రానికి సంబంధించి ఈ సంబంధం కలిగి ఉంది. నెక్స్ట్ ఇటీవల భారత ప్రధాని భగవాన్ మహావీర్ నిర్వాణ మహోత్సవాన్ని ఏ ప్రదేశంలో ప్రారంభించారు? ఆన్సర్ న్యూఢిల్లీ అండి. నెక్స్ట్ ఇటీవల వార్తల్లో చూసిన టేల్ వ్యాలీ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? టేల్ వ్యాలీ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉందంటే ఆన్సర్ ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ ఇటీవల ఏ సంస్థ ప్రపంచ సైనిక వ్యయంలో ట్రెండ్స్ 2023 నివేదికను విడుదల చేసింది? ఇటీవల ఏ సంస్థ ప్రపంచ సైనిక వ్యయంలో ట్రెండ్స్ 2023 నివేదికను విడుదల చేసింది అంటే ఏ సంస్థ అంటే అది స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండి. స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రిలీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ గోల్డెన్ ట్రేవల్లీ ఇటీవల వార్తల్లో కనిపించింది. ఇది ఏ జాతికి చెందినది అని చూస్తే ఆన్సర్ ఇక్కడ మనకు చేప జాతికి చెందిందండి. గోల్డెన్ ట్రేవల్లీ అనేది ఏ జాతికి చెందిందంటే చేప జాతికి చెందినటువంటి ఒక విధమైన జీవి. నెక్స్ట్ ఇటీవల ఓషన్ డికేట్ కాన్ఫరెన్స్ 2024 ఎక్కడ జరిగింది అంటే ఆన్సర్ ఇక్కడ మనం చూస్తే బార్సిలోనా అండి, స్పెయిన్లో జరిగింది. ఓషన్ డికేట్ కాన్ఫరెన్స్ 2022 ఎక్కడ జరిగింది అంటే బార్సిలోనా, స్పెయిన్ దేశంలో. సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను వీడియో చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు నాకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు కాబట్టి జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల ప్రతి వీడియో మీకు మొబైల్కి రావడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ప్రిపరేషన్లో ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. గెఫాంగ్ గత్ హిమాని నది సరస్సు ఏది రాష్ట్రంలో ఉంది? ఇటీవల వార్తల్లో కనిపించిన గెఫాంగ్ గత్ హిమానా నది ఓకే అండి. ఇటీవల వార్తల్లో కనిపించే గెఫాంగ్ గత్ హిమానదియా సరస్సు ఏ రాష్ట్రంలో ఉందని చూసి ఇక్కడ ఆన్సర్ హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ ఇటీవల వార్తల్లో పేర్కొన్న క్రిస్టల్ మేజ్ 2 అంటే ఏమిటి? ఆన్సర్ ఇక్కడ బాలిస్టిక్ క్షిపణి అండి. ఇది ఒక రకమైనటువంటి బాలిస్టిక్ క్షిపణి. నెక్స్ట్ జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంగా ఏ రోజున జరుపుకుంటారు అంటే ఏప్రిల్ 24 అండి. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంగా ఏ రోజున జరుపుకుంటారంటే ఏప్రిల్ 2024 అండి. నెక్స్ట్ ఇటీవల భారతదేశపు అత్యంత తేలికైన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఇటీవల
భారతదేశపు అత్యంత తేలికైన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది అని చూస్తే ఆన్సర్ ఇక్కడ DRDO. నెక్స్ట్ ఇటీవల రువాండా భద్రతా బిల్లును ఏ దేశం ఆమోదించింది అంటే ఆశ్రయం మరియు ఇమిగ్రేషన్కు సంబంధించి ఇది రువాండా భద్రతా బిల్లును ఏ దేశం ఆమోదించిందంటే ఆన్సర్ ఇక్కడ యునైటెడ్ కింగ్డమ్ అండి, బ్రిటన్, UK. నెక్స్ట్ వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్ 2024 యొక్క థీమ్ ఏంటి అని చూస్తే ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ హ్యూమన్లీ పాసిబుల్, అందరికీ ఇమ్యునైజేషన్ అనే థీమ్ తోటి ఇక్కడ మనం ఇక్కడ వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్ అనేది వారోత్సవాలు నిర్వహించడం జరిగింది. సో నెక్స్ట్ కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. సో ఇక్కడ మీరు క్వశ్చన్ నెంబర్స్ చూడకండి, ఎందుకంటే కొన్ని క్వశ్చన్స్ అన్నీ అట్లా తయారు చేయడం జరిగింది. ఓన్లీ క్వశ్చన్స్నే చూడండి మీరు, క్వశ్చన్ నెంబర్స్ మీకు పని లేదు. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇటీవల విపత్తు తట్టుకునే మౌలిక సదుపాయాలపై అంతర్జాతీయ సదస్సు 6వ ఎడిషన్ ఎక్కడ జరిగింది అంటే విపత్తులను తట్టుకునే విధంగా కొన్ని మౌలిక వసతులు అంటే మౌలిక సదుపాయాలపైన అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. ఇది 6వది. ఇది ఎక్కడ జరిగిందని చూస్తే ఇక్కడ ఆన్సర్ న్యూఢిల్లీలో జరిగిందండి. విపత్తులకు సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలపై అంతర్జాతీయ సదస్సు ఎక్కడ అంటే న్యూఢిల్లీలో జరిగింది, 6వది అనమాట ఇది. నెక్స్ట్ ఇటీవల ఏ సంస్థ అత్యుత్తమ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని పొందింది? ఇటీవల ఏ సంస్థ అత్యుత్తమ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ ఆఫ్ ది ఇయర్ అవార్డును పొందిందని చూస్తే ఆన్సర్ హాల్ అండి. నెక్స్ట్ కలేస్కర్ వన్యప్రాణులు అంటే కలేస్కర్ వన్యప్రాణుల అభయారణ్యం ఇటీవల వార్తల్లో కనిపించింది. ఇది ఏ రాష్ట్రంలో ఉందంటే హర్యానాలో ఉందండి. కలేస్కర్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉందంటే హర్యానాలో. నెక్స్ట్ ఇక్కడ ఆహార సంక్షోభాలపై గ్లోబల్ రిపోర్ట్ 2024 ఇటీవల వార్తల్లో ఉంది. సో ఈ ఏ సంస్థ ఏటా దీన్ని తయారు చేస్తుందని చూస్తే ఆన్సర్ ఇక్కడ ఆహార భద్రత సమాచార నెట్వర్క్ అండి. ఆహార భద్రత సమాచార నెట్వర్క్ అనేది ఈ రిపోర్టుని విడుదల చేస్తుంది. నెక్స్ట్ ప్రబోవో సుబియాంటో ఏ దేశానికి కొత్త అధ్యక్షుడిగా నియమితులయ్యారు? ప్రబోవో సుబియాంటో ఏ దేశానికి కొత్త అధ్యక్షుడిగా నియమితులయ్యారంటే ఇండోనేషియా అండి. నెక్స్ట్ వార్తల్లో కనిపించే ఇండియన్ హిస్టారికల్ రికార్డ్స్ కమిషన్ ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది? వార్తల్లో కనిపించే ఇండియన్ హిస్టారికల్ రికార్డ్స్ కమిషన్ ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుందని చూస్తే ఆన్సర్ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవం 2024 యొక్క థీమ్ ఏంటి? ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవం 2024 యొక్క థీమ్ ఏంటని చూస్తే ఇక్కడ మహిళలు మరియు ఐపీ అంటే ఆవిష్కరణ మరియు సృజనాత్మకతను వేగవంతం చేయడం. మహిళలు మరియు ఆవిష్కరణ మరియు సృజనాత్మకతను వేగవంతం చేయడం అనేది దీని యొక్క థీమ్. నెక్స్ట్ ఇటీవల రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అథ్లెట్స్ కమిషన్ చైర్మన్గా ఎవరు నియామకమయ్యారు? ఆన్సర్ ఇక్కడ నర్సింగ్ యాదవ్ అండి. నర్సింగ్ యాదవ్ నూతనంగా ఎన్నిక కావడం జరిగింది. నెక్స్ట్ ఇటీవల భద్రతా విషయాలకు బాధ్యత వహించే ఉన్నత స్థాయి అధికారుల 12వ అంతర్జాతీయ సమావేశం ఎక్కడ జరిగింది అంటే ఆన్సర్ ఇక్కడ సెయింట్ పీటర్స్బర్గ్ రష్యాలో జరిగింది. సో నెక్స్ట్ ఉక్రెయిన్కు సైనిక సహాయం అందించేందుకు ఇటీవల ఈ దేశం విదేశీ సహాయ బిల్లును ఆమోదించింది. ఉక్రెయిన్కు సైనిక సహాయం అందించేందుకు ఇటీవల ఏ దేశం విదేశీ సహాయ బిల్లును ఆమోదించిందంటే ఇక్కడ మనకు USA అండి, అమెరికా. నెక్స్ట్ ప్రాజెక్ట్ నీలగిరి తహార్ ఇటీవల వార్తల్లో కనిపించింది. ఇది ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం? ప్రాజెక్ట్ నీలగిరి తహార్ అనేది ఇటీవల వార్తల్లో కనిపించింది. మరి ఇది ఏ రాష్ట్రానికి ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమం అంటే ఇక్కడ ఆన్సర్ తమిళనాడు రాష్ట్రానికి సంబంధించింది. నెక్స్ట్ ఇటీవల వార్తల్లో కనిపించే అలగర్ దేవాలయం ఏ రాష్ట్రంలో ఉంది? అలగర్ దేవాలయం ఏ రాష్ట్రంలో ఉందంటే తమిళనాడు రాష్ట్రంలో ఉంది. నెక్స్ట్ ఇటీవల 21వ U20 ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2024లో బంగారు పథకాన్ని గెలుచుకున్న హర్షిత్ కుమార్ ఏ క్రీడకు సంబంధించిన వాడు? ఆన్సర్ హామర్ త్రో అండి. హామర్ త్రో అనే క్రీడకు సంబంధించిన వ్యక్తి. నెక్స్ట్ ఇటీవల షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ద్వారా భారతదేశపు మొదటి ట్రాన్స్షిప్మెంట్ పోర్టుగా ఏ పోర్టు ఆమోదించబడింది? ఇటీవల షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ద్వారా భారతదేశపు మొదటి ట్రాన్స్షిప్మెంట్ పోర్టుగా ఏ పోర్టు ఆమోదించబడిందంటే ఆన్సర్ ఇక్కడ వింజింజం పోర్ట్ అండి, వింజింజం పోర్టు. నెక్స్ట్ ఇటీవల వార్తల్లో ప్రస్తావించబడిన నెఫ్రోటిక్ సిండ్రోమ్ అంటే ఏమిటి? ఇటీవల వార్తల్లో ప్రస్తావించబడిన నెఫ్రోటిక్ సిండ్రోమ్ అంటే ఏంటంటే మూత్రంలో అధిక ప్రోటీన్ కలిగించే మూత్రపిండ రుగ్మత అండి. ఇది మూత్రపిండాలకు సంబంధించినటువంటి రుగ్మత, మూత్రంలో అధిక ప్రోటీన్ని కలిగించేటటువంటి మూత్రపిండ రుగ్మత నెఫ్రోటిక్ సిండ్రోమ్ అంటే. నెక్స్ట్ ఇటీవల పురుషుల రికర్వ్
ఈవెంట్లో ఆర్చరీ ప్రపంచ కప్లో ఏ దేశం బంగారు పథకాన్ని గెలుచుకుంది? ఇటీవల పురుషుల రికర్వ్ ఈవెంట్లో ఆర్చరీ ప్రపంచ కప్లో ఏ దేశం బంగారం పథకం స్వీకరించింది? ఆన్సర్ ఇక్కడ భారతదేశం అండి. నెక్స్ట్, ఇటీవల వార్తల్లో పేర్కొన్న పెంటానిల్ అనేది ఏమిటి అని చూస్తే ఇక్కడ ఆన్సర్ సింథటిక్ ఓపియాయిడ్ మందు. సింథటిక్ ఓపియాయిడ్ మందు అండి. ఇది ఏంటిది? పెంటానిల్ అనేది సింథటిక్ ఓపియాయిడ్ మందు. ఇటీవల వార్తల్లో కనిపించే షేర్ఘర్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? షేర్ఘర్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉందంటే రాజస్థాన్లో ఉంది. నెక్స్ట్, ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ రత్నాలు మరియు ఆభరణాల రంగానికి అధీకృత ఆర్థిక ఆపరేటర్ హోదాను మంజూరు చేసింది? ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ రత్నాలు మరియు ఆభరణాల రంగానికి అధీకృత ఆర్థిక ఆపరేటర్ హోదాను మంజూరు చేసింది అంటే ఇక్కడ ఆన్సర్ ఆర్థిక మంత్రిత్వ శాఖ. నెక్స్ట్, ఇటీవల వార్తల్లో చూసిన గ్రీన్ టాక్సానమీ అంటే ఏమిటి? ఇటీవల వార్తల్లో చూసిన గ్రీన్ టాక్సానమీ అంటే పర్యావరణ అనుకూల పెట్టుబడులను వర్గీకరించే వ్యవస్థ. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కొన్ని క్వశ్చన్ నెంబర్ చూడకండి. సో చాలా క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, క్వాంకరెల్లి సైమండ్స్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2024 యొక్క ఇంజనీరింగ్ మరియు టెక్నాలజీస్లో ఏ సంస్థ 45వ ర్యాంకును పొందింది అంటే ఐఐటి బాంబే. నెక్స్ట్, ఇటీవల లక్షద్వీప్లో బ్రాంచ్ని ప్రారంభించిన మొదటి ప్రైవేట్ బ్యాంకు. ఇటీవల లక్షద్వీప్లో బ్రాంచ్ను ప్రారంభించిన మొట్టమొదటి ప్రైవేట్ బ్యాంక్ అంటే హెచ్డిఎఫ్సి బ్యాంకు. నెక్స్ట్, ఇటీవల ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు నివేదిక ప్రకారం 2024-25లో భారత ఆర్థిక వ్యవస్థ అంచనా వృద్ధి రేటు ఎంత? ఆన్సర్ 7.0 అండి. ఓకేనా. ఇలాంటి వృద్ధి రేట్లు కూడా మీరు చాలా గుర్తుంచుకోవాలి, ఎందుకంటే చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతున్నారు, రిపీట్ అవుతున్నాయి బిట్లు అనేవి. అంచనా వృద్ధి రేటు అంచనాలు కూడా గుర్తుంచుకోవాలి మీరు. సో అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తేనే నేను వీడియో చేస్తాను, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో లైక్ కూడా చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, వయనాడ్ వన్యప్రాణుల అభయారణ్యం ఇటీవల వార్తల్లో కనిపించింది. ఇది ఏ రాష్ట్రంలో ఉందంటే కేరళ రాష్ట్రంలో ఉందండి. వయనాడ్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో అంటే కేరళలో ఉంది. నెక్స్ట్, ఇటీవల అమెరికన్ ప్రెసిడెంట్స్ గోల్డ్ వాలంటీర్ సర్వీస్ అవార్డుతో గౌరవించబడిన మొదటి భారతీయ సన్యాసి ఎవరు? ఇటీవల అమెరికన్ ప్రెసిడెంట్స్ గోల్డ్ వాలంటీర్ సర్వీస్ అవార్డుతో గౌరవించబడిన మొదటి భారతీయ సన్యాసి ఎవరు అంటే ఆచార్య లోకేష్ ముని. ఆచార్య లోకేష్ ముని. నెక్స్ట్, ఇటీవల వార్తల్లో చూసిన డస్ట్లిక్ ఉమ్మడి సైనిక వ్యాయామం ఏ రెండు దేశాల మధ్య నిర్వహించబడింది? డస్ట్లిక్ అనేది అంటే సైనిక వ్యాయామ విన్యాసం ఏ రెండు దేశాల మధ్య నిర్వహించబడింది అంటే భారతదేశం మరియు ఉజ్బెకిస్తాన్. నెక్స్ట్, ప్లాస్టిక్ ఓవర్షూట్ డే రిపోర్ట్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అతి తక్కువ తలసరి ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తి రేట్లు ఉన్న దేశం ఏది అంటే ఆన్సర్ భారతదేశం. సో నెక్స్ట్ అండి, ఇటీవల వార్తల్లో చూసిన బేబీ కొలంబో మిషన్ ప్రాథమిక లక్ష్యం ఏమిటి అంటే బీపీ కొలంబో అండి. బేబీ కాదు, బీపీ కొలంబో అనేది ఈ మిషన్ యొక్క ప్రాథమిక లక్ష్యం అంటే మెర్క్యూరీ యొక్క అయస్కాంత క్షేత్రం, కూర్పు మరియు భూగర్భ శాస్త్రాన్ని అధ్యయనం చేయడానికి ఈ బీపీ కొలంబో మిషన్ ప్రాథమిక లక్ష్యం. నెక్స్ట్, క్వికియో 2 ఒక రిలే ఉపగ్రహాన్ని ఇటీవల ఏ దేశం ప్రయోగించింది అంటే క్వికియో 2 అనే ఒక రిలే ఉపగ్రహాన్ని ఒక దేశం ప్రయోగించింది. అది ఏంటని చూస్తే ఇక్కడ చైనా అండి. చైనా దేశం ప్రయోగించింది. నెక్స్ట్, ఇటీవల వార్తల్లో చూసిన విఏ రెస్నెట్ 50 అంటే ఏమిటి అంటే ప్రాణాంతక గుండె లయను అంచనా వేయగల ఏఐ సాధనం. ఇది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి సాధనం అండి. నెక్స్ట్, ఇటీవల ఏ దేశం మొదటి అంగారా A5 అంతరిక్ష రాకెట్ను ప్రయోగించింది అంటే రష్యా. నెక్స్ట్, బరానీ బెనిడిక్ట్స్ ఇటీవల ఏ దేశానికి చెందిన కొత్త ప్రధానమంత్రి అయ్యారు? బిజార్నీ బెనిడిక్ట్స్ ఇటీవల ఏ దేశానికి కొత్త ప్రధానమంత్రి అయ్యాడంటే ఆన్సర్ ఇక్కడ ఐస్లాండ్ అండి. నెక్స్ట్, ప్రతి సంవత్సరం ఏ రోజును వరల్డ్ ఆర్ట్ డేగా జరుపుకుంటారంటే వరల్డ్ ఆర్ట్ డే వచ్చేసి ఏప్రిల్ 15th. నెక్స్ట్, ఎంఎస్సి ఏరీస్ షిప్
ఇటీవల వార్తల్లో కనిపించింది ఏ దేశంతో అనుబంధించబడింది అంటే ఇజ్రాయెల్ దేశంతో అనుబంధించబడిందని మనం చెప్పవచ్చు. నెక్స్ట్, ఇటీవల కొత్త 5 సంవత్సరాల కాలానికి ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్గా తిరిగి ఎవరు నియామకం కావడం జరిగిందంటే ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎవరంటే ఇక్కడ కొత్తగా క్రిస్టాలినా జార్జివా మళ్ళీ 5 సంవత్సరాలకి తిరిగి ఎన్నిక కావడం జరిగింది లేదా నియామకం కావడం జరిగింది. నెక్స్ట్, ఇటీవల 12వసారి జాతీయ మహిళల క్యారమ్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు అంటే రిష్మి కుమారి. నెక్స్ట్, ఇటీవల చెట్ల పెంపకానికి 500కి పైగా భూమి పొట్లాలతో గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ను అమలు చేయడంలో ఏ రాష్ట్రం ముందుంది? ఇటీవల చెట్ల పెంపకానికి 500కి పైగా భూమి పొట్లాలతో గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ని అమలు చేయడంలో ఏ రాష్ట్రం ముందుందంటే మధ్యప్రదేశ్ అండి. ఇటీవల వార్తల్లో కనిపించే పాంపీ నగరం ఏ దేశంలో ఉంది అంటే పాంపీ నగరం అనేది ఇటలీ దేశంలో ఉంది. నెక్స్ట్, ఇటీవల మెనింజైటిస్కు వ్యాక్సిన్ను విడుదల చేసిన మొదటి దేశం ఏదంటే ఆన్సర్ ఇక్కడ నైజీరియా. మెనింజైటిస్కి వ్యాక్సిన్ రూపొందించిన లేదా విడుదల చేసిన మొదటి దేశం ఏదంటే ఇక్కడ నైజీరియా అండి. సో నెక్స్ట్, ఇటీవల ఏ భారతీయ స్టేడియం కొత్త హైబ్రిడ్ పిచ్తో బీసీసీఐ గుర్తింపు పొందిన మొదటి వేదికగా మారింది అంటే ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం. ఇంకా కొన్ని బిట్స్ చూద్దాం. నెక్స్ట్, ఇక్కడ ఇటీవల పరివర్తన్ చింతన్ అనే మొట్టమొదటి త్రైపాక్షిక సేవా ప్రణాళిక సదస్సు ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఇక్కడ న్యూఢిల్లీ అండి, ఢిల్లీ అని చెప్పవచ్చు మనం ఇక్కడ. నెక్స్ట్, పీటర్ పెల్లెగ్రిని ఇటీవల ఏ దేశానికి కొత్త అధ్యక్షుడు అయ్యాడు? ఆన్సర్ స్లోవేకియా. నెక్స్ట్, సుఖ్నా వన్యప్రాణుల అభయారణ్యం ఇటీవల వార్తల్లో కనిపించింది. ఇది ఏ రాష్ట్రం మరియు ఏ యూటీలో ఉంది అంటే ఆన్సర్ ఇక్కడ చండీగఢ్ అండి, చండీగఢ్లో ఉంది. సుఖ్నా వన్యప్రాణుల అభయారణ్యం ఎక్కడ ఉందంటే చండీగఢ్. నెక్స్ట్, ఊరల్ నది ఓఆర్ఎస్కే వరదల కారణంగా ఇటీవల ఓరెన్బర్గ్ ప్రాంతంలో ఫెడరల్ ఎమర్జెన్సీని ప్రకటించడం జరిగింది. ఇది ఏ దేశం అంటే ఇక్కడ రష్యా దేశం అండి. ఊరల్ నది అనేది ఎక్కడ ఉందంటే రష్యాలో ఉంది. ఆ నదీ ప్రాంతంలో ఇక్కడ వరదల కారణంగా ఎమర్జెన్సీని ప్రకటించడం జరిగింది. నెక్స్ట్, ఇటీవల యోగా మహోత్సవ్ ఏ ప్రదేశంలో నిర్వహించబడింది అని చూస్తే ఆన్సర్ పూణే అండి, మహారాష్ట్ర. యోగా మహోత్సవం ఏ ప్రదేశంలో నిర్వహించారంటే పూణేలో మహారాష్ట్రలో. నెక్స్ట్, ఇటీవల వార్తల్లో కనిపించిన టీశాట్ 1A ఎలాంటి ఉపగ్రహం అంటే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అండి. టీశాట్ 1A అనేది ఎలాంటి ఉపగ్రహం అంటే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. నెక్స్ట్, ఇటీవల కొత్త గోల్డ్ బ్యాక్డ్ కరెన్సీ జిగ్ని ఏ దేశం ప్రవేశపెట్టింది? జిగ్ అనే కరెన్సీని ఏ దేశం ప్రవేశపెట్టిందంటే జింబాబ్వే. నెక్స్ట్, ఇటీవల సోడియం సైనైడ్ పై యాంటీ డంపింగ్ డ్యూటీని విధించాలని ఏ సంస్థ సిఫారసు చేసింది అంటే ఆన్సర్ ఇక్కడ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ అనే సంస్థ ఇక్కడ మనకు సోడియం సైనైడ్ యాంటీ డంపింగ్ డ్యూటీని విధించాలని సిఫారసు చేయడం జరిగింది. నెక్స్ట్, నెప్టిస్ పిలిరా ఇటీవల మొదటిసారిగా కనుగొనబడింది. భారతదేశంలో టేల్ వ్యాలీ వన్యప్రాణుల అభయారణ్యంలో ఏ జాతికి చెందినది ఇది అని చూస్తే ఆన్సర్ ఇక్కడ సీతకొక సిలుక జాతికి చెందినది నెప్టిస్ పిలిరా అనేది. నెక్స్ట్, ఇటీవల ప్రపంచ వాణిజ్య సంస్థలో బియ్యం కోసం శాంతి నిబంధనను ఏ దేశం అమలు చేసింది అంటే ఇటీవల ప్రపంచ వాణిజ్య సంస్థలో బియ్యం కోసం శాంతి నిబంధనను ఏ దేశం అమలు చేసిందంటే భారతదేశం. నెక్స్ట్, సీడోమ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇటీవల వార్తల్లో కనిపించింది. ఏ దేశం అభివృద్ధి చేసింది అంటే ఇక్కడ ఇజ్రాయెల్ అండి. సీడోమ్ ఎయిర్ డిఫెన్స్ అనే సిస్టమ్ని ఏ దేశం అభివృద్ధి చేసిందంటే ఇజ్రాయెల్. నెక్స్ట్, సైమన్ హారిస్ ఇటీవల ఏ దేశానికి కొత్త ప్రధానమంత్రిగా నియామకం అయ్యారు అంటే సైమన్ హారిస్ అనే వ్యక్తి ఏ దేశానికి కొత్త ప్రధానమంత్రి అంటే ఐర్లాండ్ దేశానికి చెందిన నూతన ప్రధానమంత్రి. నెక్స్ట్, వరల్డ్ హోమియోపతి దినోత్సవం 2024 థీమ్ ఏంటని చూస్తే ఇక్కడ ఆన్సర్ హోమియో పరివార్, ఒక ఆరోగ్యం ఒక కుటుంబం. దీని యొక్క థీమ్ వచ్చేసి హోమియో పరివార్, ఒక ఆరోగ్యం ఒక కుటుంబం అండి. నెక్స్ట్, ఇటీవల మరణించిన పీటర్ హిగ్స్ ఏ పరిశోధనకు నోబెల్ బహుమతిని అందుకున్నాడు? ఇటీవల మరణించినటువంటి పీటర్ హిగ్స్ అనే వ్యక్తి ఏ పరిశోధనకు గాను నోబెల్ బహుమతిని అందుకున్నాడంటే గాడ్ పార్టికల్ అనే ఆవిష్కరణకి నోబెల్ బహుమతిని అందుకోవడం జరిగింది. నెక్స్ట్, గ్లోబల్ హెపటైటిస్ రిపోర్ట్ 2024 ఇటీవల ఏ సంస్థ విడుదల చేసింది దీన్ని అని చూస్తే ఇక్కడ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ రిపోర్ట్ని విడుదల చేయడం జరిగింది. నెక్స్ట్, ఇటీవల సముద్ర మార్గాల ద్వారా రష్యా ముడి చమురును ప్రధాన దిగుమతిదారుగా ఏ దేశం భారతదేశాన్ని అధిగమించింది అంటే
ఆన్సర్ ఇక్కడ చైనా అండి. నెక్స్ట్ ఇటీవల కోఆర్డినేటెడ్ లూనార్ టైమ్ అని పిలువబడే చంద్రుని కోసం సమయ ప్రమాణాన్ని ఏర్పాటు చేయడానికి ఏ అంతరిక్ష సంస్థ నిర్దేశించబడింది అంటే ఆన్సర్ నాసా. ఇటీవల కోఆర్డినేటెడ్ లూనార్ టైమ్ అని పిలువబడే చంద్రుని కోసం సమయ ప్రమాణాన్ని ఏర్పాటు చేయడానికి ఏ అంతరిక్ష సంస్థ నిర్దేశించబడింది అంటే నాసా. నెక్స్ట్ స్టార్టప్లకు ఆర్థిక సహాయాన్ని అందించడానికి కెనరా బ్యాంక్ ఇటీవల ఏ సంస్థతో ఎంఓయూపై సంతకం చేసింది అంటే ఇక్కడ ఐఐటి బాంబే అండి. ఇటీవల చిత్త వైకల్యంపై బ్రిటన్ పరిశోధనా బృందంలో భాగంగా ఎవరు ఎంపికయ్యారు? ఇటీవల చిత్త వైకల్యంపై బ్రిటన్ పరిశోధనా బృందంలో భాగంగా ఎవరు ఎంపికయ్యారంటే అశ్విని కేశవన్. నెక్స్ట్ ఇక్కడ ఇటీవల వార్తల్లో కనిపించే సిడిపి సురక్ష ప్లాట్ఫామ్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? ఆన్సర్ ఉద్యానవన రైతులకు సబ్సిడీలను పంపిణీ చేయడం కోసం ఈ సిడిపి సురక్ష అనే ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ప్రాథమిక లక్ష్యం వచ్చేసి ఉద్యానవన రైతులకు సబ్సిడీలను పంపిణీ చేయడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇంకా కొన్ని క్వశ్చన్స్ చూద్దాం, కొన్ని ఉన్నవి. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ నేషనల్ మ్యారిటైమ్ డే 2024 థీమ్ ఏంటని చూసి ఇక్కడ నావిగేట్ ది ఫ్యూచర్ సేఫ్టీ ఫస్ట్ అనే థీమ్ తోటి ఇక్కడ నేషనల్ మ్యారిటైమ్ డే నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ చూస్తే ఇటీవల ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన లేజర్ను ఏ దేశం అభివృద్ధి చేసింది అంటే ఆన్సర్ ఇక్కడ రొమేనియా దేశం అండి. నెక్స్ట్ చూస్తే సన్నతి బుద్ధిస్ట్ సైట్ ఇటీవల వార్తల్లో కనిపించింది. ఇది ఏ రాష్ట్రంలో ఉంది అంటే కర్ణాటక రాష్ట్రంలో ఉందండి. సన్నతి బుద్ధిస్ట్ సైట్ కర్ణాటక రాష్ట్రంలో ఉంది. నెక్స్ట్ ఇటీవల యుఎస్, ఆస్ట్రేలియా, జపాన్లతో సంయుక్త నౌకాదళ విన్యాసాన్ని ఏ దేశం నిర్వహించిందంటే ఆన్సర్ ఫిలిప్పీన్స్ అండి. నెక్స్ట్ చూస్తే పాపికొండ నేషనల్ పార్క్ ఇటీవల వార్తల్లో కనిపించింది. ఇది ఏ రాష్ట్రంలో ఉందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తేనే నేను మళ్ళీ వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను. తప్పకుండా అందరూ కూడా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ చూద్దాం. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం 2024 థీమ్ ఏంటని చూసి ఇక్కడ నా ఆరోగ్యం నా హక్కు అనే థీమ్ తోటి ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ప్యారిస్లో జరగనున్న 33వ సమ్మర్ ఒలింపిక్స్ 2024లో జ్యూరీ మెంబర్గా నియమితులైన మొదటి భారతీయుడు ఎవరు? ప్యారిస్లో జరగనున్న 33వ సమ్మర్ ఒలింపిక్స్ 2024లో జ్యూరీ మెంబర్గా నియమితులైన మొదటి భారతీయుడు ఎవరంటే ఇక్కడ బిల్క్వీస్ మీర్. నెక్స్ట్ పనిగిరి బౌద్ధ క్షేత్రం ఇటీవల వార్తల్లో కనిపించింది. ఇది ఏ రాష్ట్రంలో ఉందంటే తెలంగాణ రాష్ట్రంలో ఉందండి. ఇటీవల ఇండియన్ కోస్ట్ గార్డ్ ఆక్వాటిక్ సెంటర్ ఏ ప్రదేశంలో ప్రారంభించింది? ఇటీవల ఇండియన్ కోస్ట్ గార్డు ఆక్వాటిక్ సెంటర్ని ప్రారంభించింది. ఇది ఎక్కడ ప్రారంభించింది అంటే రామేశ్వరం, తమిళనాడులో ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ చంద్ర పోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ ఇటీవల వార్తల్లో కనిపించింది. ఇది ఏ రెండు అంతరిక్ష సంస్థల మధ్య ఉమ్మడి మిషన్ అంటే ఇక్కడ ఇస్రో మరియు జెక్సా అనే రెండు అంతరిక్ష సంస్థల మధ్య జరిగినటువంటి ఉమ్మడి మిషన్. నెక్స్ట్ చూస్తే క్వశ్చన్ నెంబర్ చూడకండి. మీరు అన్ని క్వశ్చన్స్ కొన్ని తయారు చేసిన కాబట్టి అప్పుడు కొన్ని తయారు చేసిన కాబట్టి క్వశ్చన్ నెంబర్స్ తీసేయలేదు ఇక్కడ. సో మీరు ఓన్లీ క్వశ్చన్సే గమనించండి. సో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబర్స్ పెరిగితేనే నేను నెక్స్ట్ వీడియో చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి, ఎందుకంటే నాకు సబ్స్క్రైబర్స్ పెరిగితేనే కానీ నాకు సపోర్ట్గా ఉండేది కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలని కూడా కామెంట్ చేయండి, నేను అలాంటి వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనా? ఏమైనా మిస్టేక్స్ ఉంటే 99.9% అక్యురేట్గా మీకు ఇక్కడ అందిస్తున్నాను. ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి, వాటిని సరిదిద్దే ప్రయత్నం చేస్తా. ఓకేనా? నెక్స్ట్ చూస్తే ఇటీవల వార్తల్లో కనిపించే కంబం వ్యాలీ ఏ రాష్ట్రంలో ఉంది? ఇటీవల వార్తల్లో కనిపించినటువంటి కంబం వ్యాలీ అనేది ఏ రాష్ట్రంలో ఉందంటే తమిళనాడులో ఉందండి. నెక్స్ట్ గగనశక్తి 2024 వ్యాయామం ఇటీవల భారత వైమానిక దళం ఏ ప్రదేశంలో నిర్వహించింది? గగనశక్తి 2024 వ్యాయామం ఇటీవల భారత వైమానిక దళం ఏ ప్రదేశంలో నిర్వహించింది అంటే ఆన్సర్ ఇక్కడ పోఖ్రాన్ అండి. పోఖ్రాన్లో నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ ఇటీవల ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ రేటెడ్ చెస్ టోర్నమెంట్ను ఏ సంస్థ నిర్వహించింది అంటే ఆన్సర్ ఇక్కడ ఐఐటి మద్రాస్. నెక్స్ట్ ఇటీవల వార్తల్లో పేర్కొన్న స్టార్ గేట్ అంటే ఏమిటి? స్టార్ గేట్ అంటే ఏంటంటే ఇక్కడ ఏఐ సూపర్ కంప్యూటర్ని మనం ఇక్కడ స్టార్ గేట్ అని పిలుస్తున్నాం. నెక్స్ట్ ఇటీవల ఇంటర్నేషనల్ కల్చర్ అవార్డు 2024తో ఎవరు సత్కరించబడ్డారు అంటే మీనా చరందా.
ఇంటర్నేషనల్ కల్చర్ అవార్డు ఎవరికి లభించింది 2024లో అంటే మీనా చరంద. నెక్స్ట్ మతబేరి ఫెరా మరియు పచ్రా ఇటీవల జిఐ ట్యాగ్ను పొందాయి. ఇవి ఏ రాష్ట్రానికి చెందినవి? మతబేరి ఫెరా మరియు పచ్రా అనే వాటి అంటే ఇవి జిఐ ట్యాగ్ను పొందినాయి అంట. మరి ఏ రాష్ట్రానికి చెందినవి అంటే త్రిపుర రాష్ట్రానికి చెందినవండి. ఈ జిఐ ట్యాగ్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మధ్యకాలంలో చాలా వాటికి మనకు జిఐ ట్యాగ్స్ రావడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక దగ్గర రాసి పెట్టుకొని మీరు మన వీడియోలో కూడా జిఐ ట్యాగ్ సంబంధించిన వీడియో ఉంది, ఒకసారి చూడండి. నెక్స్ట్ కచ్చతీపు ద్వీపం ఇటీవల వార్తల్లో కనిపించింది. ఈ ఏ రెండు రాష్ట్రాల మధ్య ఇది ఉంది అని చూస్తే కచ్చతీపు ద్వీపం అనేది ఏ రెండు దేశాల మధ్య ఉందంటే భారతదేశం మరియు శ్రీలంక మధ్య ఉన్నది. నెక్స్ట్ వార్తల్లో కనిపించిన బర్సానా బయోగ్యాస్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఉంది? బర్సానా బయోగ్యాస్ అనే ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉందంటే ఉత్తరప్రదేశ్ అండి. నెక్స్ట్ ఉత్కల్ దివాస్ 2024 ఇటీవల వార్తల్లో కనిపించింది. ఇది ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే ఒడిశా రాష్ట్రానికి సంబంధించింది. ఉత్కల్ దివాస్ ఒడిశా రాష్ట్రానికి చెందినది. నెక్స్ట్ ఇటీవల గ్లోబల్ జియో పార్క్స్ నెట్వర్క్కి ఎన్ని సైట్లు జోడించబడ్డాయి అంటే 18 సైట్లు జోడించడం జరిగింది. నెక్స్ట్ ప్రపంచ ఆటిజం అవేర్నెస్ డే 2024 యొక్క థీమ్ ఏంటంటే ఇక్కడ ఆర్టిస్టిక్ వాయిస్లను శక్తివంతం చేయడం అనేది ఈ ప్రపంచ ఆటిజం అవేర్నెస్ డే యొక్క థీమ్. ఇటీవల 2023-24లో భారతదేశంలోని ఏ ఓడరేవు భారతదేశంలో కార్గో హ్యాండ్లింగ్ పోర్టుగా అగ్రస్థానంలో నిలిచింది? ఇటీవల 2023-24లో భారతదేశంలోని ఏ ఓడరేవు భారతదేశంలో కార్గో హ్యాండ్లింగ్ పోర్టుగా అగ్రస్థానంలో నిలిచిందంటే ఆన్సర్ ఇక్కడ పారాదీప్ పోర్ట్ అండి. నెక్స్ట్ ఇటీవల వార్తల్లో కనిపించిన కాలిస్టో అంటే ఏమిటి? బృహస్పతి చంద్రుడికి సంబంధించి కాలిస్టో అంటే బృహస్పతి మరియు చంద్రుడి రెండింటిని కలిపి ఇక్కడ కాలిస్టో అని పిలవడం జరిగింది. నెక్స్ట్ ఇటీవల వార్తల్లో కనిపించిన జూడిత్ సుమిన్వా తులుకా ఏ దేశానికి మొదటి మహిళా ప్రధానమంత్రి అయ్యారు? ఇటీవల వార్తల్లో కనిపించిన జూడిత్ సుమిన్వా తులుకా ఏ దేశానికి మొదటి మహిళా ప్రధానమంత్రి అయ్యారంటే ఆన్సర్ ఇక్కడ కాంగో దేశానికి మొదటి మహిళా ప్రధానమంత్రి అయ్యారు. నెక్స్ట్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఇటీవల ఏ దేశానికి 2 డోర్నియర్ 228 విమానాలను డెలివరీ చేసింది అంటే ఆన్సర్ గయానా దేశానికి అందించిందండి. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఇటీవల ఏ దేశానికి 2 డోర్నియర్ 228 విమానాలను డెలివరీ చేసిందంటే గయానా దేశానికి. నెక్స్ట్ ఇటీవల ప్యారిస్ ఒలింపిక్స్ 2024కి అర్హత సాధించిన ఏకైక భారతీయ వెయిట్ లిఫ్టర్ ఎవరు? ఇటీవల ప్యారిస్ ఒలింపిక్స్ 2024కి అర్హత సాధించిన ఏకైక భారతీయ వెయిట్ లిఫ్టర్ ఎవరంటే ఇక్కడ మీరాబాయ్ చాను. నెక్స్ట్ లంపీ స్కిన్ డిసీజ్ ఇటీవల వార్తల్లో కనిపించింది. ఇది ఏ జాతి లేదా సమూహంలో ఎక్కువ కనిపిస్తుందంటే పశువులకండి. లంపీ స్కిన్ డిసీజ్ అనేది ఈ వ్యాధి అనేది దేనికి వస్తుంది ఎక్కువగా అంటే పశువులకు ఎక్కువగా సోకే వ్యాధి ఇది. నెక్స్ట్ ఇటీవల వార్తల్లో చూసిన కేస్టార్ అంటే ఏమిటి? ఇటీవల అంటే దక్షిణ కొరియా యొక్క ఫ్యూజన్ రియాక్టర్ అండి. కేస్టార్ అనేది దక్షిణ కొరియాకు చెందినటువంటి ఫ్యూజన్ రియాక్టర్. నెక్స్ట్ ఆసియన్ దేశాలకు విదేశీ విస్తరణలో భాగంగా ఇటీవల వియత్నంలో పోర్టుకాల్ చేసిన ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ పేరు ఏమిటి? ఆసియన్ దేశాలకు విదేశీ విస్తరణలో భాగంగా ఇటీవల వియత్నంలో పోర్టుకాల్ చేసిన ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ పేరు ఏంటంటే ఇక్కడ సముద్ర పహేరేదార్. నెక్స్ట్ ఇటీవల వార్తల్లో కనిపించే నైసిస్ ప్రోగ్రామ్ ఏ సంస్థచే నిర్వహించబడింది? ఇటీవల వార్తల్లో కనిపించే నైసిస్ ప్రోగ్రామ్ అనేది ఏ సంస్థచే నిర్వహించబడిందంటే ఇస్రోతో నిర్వహించడం జరిగిందండి. నెక్స్ట్ ఇటీవల వార్తల్లో కనిపించే అహోబిలం పుణ్యక్షేత్రం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఇటీవల భారత రాష్ట్రపతి ఏ ప్రదేశంలో క్యాన్సర్ కోసం భారతదేశం యొక్క మొట్టమొదటి స్వదేశీ జన్యు చికిత్సను ప్రారంభించారు? ఆన్సర్ ఇక్కడ ఐఐటి బాంబేలో ఈ స్వదేశీ జన్యు చికిత్స కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ కథియా గోధుమ ఇటీవల జిఐ ట్యాగ్ను పొందింది. ఇది ఏ రాష్ట్రానికి చెందినది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిందండి. కథియా గోధుమ అనేది జిఐ ట్యాగ్ను పొందింది. ఇది ఏ రాష్ట్రానికి చెందిందంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందింది. ఇటీవల వార్తల్లో కనిపించే పెరుంగా మనల్లూరు ఊచకోత ఏ రాష్ట్రానికి సంబంధించింది? ఇటీవల వార్తల్లో కనిపించిన పెరుంగా మనల్లూరు ఊచకోత ఏ రాష్ట్రానికి సంబంధించిందంటే తమిళనాడు రాష్ట్రానికి చెందినది. నెక్స్ట్ ఇటీవల
iOS ఎకోసిస్టమ్ పరికరాల కోసం MyCGSS యాప్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది ఈ యాప్ని అంటే ఆన్సర్ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మనకి ఎకోసిస్టమ్ పరికరాల కోసం MyCGSS అనే యాప్ని ప్రారంభించడం జరిగింది. సో ఇవి ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన క్వశ్చన్స్ మరియు వీడియోస్. మళ్ళీ మీకు వీడియోస్ కావాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. జై హింద్.